హాయ్ అండి. మేమైతే చూసారా రెడీ అయిపోయానండి. ఎక్కడికి ఏంటి అనుకుంటున్నారా? అవునండి, సండే అంటే ఖాళీగా ఉండలేం కదా. అసలే మాఘమాసం కదా. ఇక్కడ అశ్వత్థ నారాయణ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడైతే 3:30 అయిందండి. బయలుదేరుతున్నాం, ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ ఎక్కువ రష్ అయిపోతారు కదా. అందుకనేసి ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే తొందరగా రెడీ అయ్యాను. నేను మా పాప చూడండి. నాన్న చూడు, నాన్న అంత చూడు. మా పాప మేము అయితే రెడీ అయ్యాం ఫ్రెండ్స్. చూడండి నాన్న, హాయ్ చెప్పు. అడ్డు మేము ముగ్గురం అయితే టెంపుల్కి రెడీ అయిపోయామండి. ఓకేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో పోస్ట్ చేస్తాం. ఓకే, బాయ్. మేమైతే ఇలా బైక్ మీద వెళ్తున్నాము చూడండి. చాలా క్లైమేట్ అయితే సూపర్గా ఉందండి. చుట్టూ గ్రీనరీ, పంట పొలాలు, అలా సింగిల్ రోడ్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇదైతే పెద్దపప్పూరులోని అశ్వత్థ నారాయణ స్వామి టెంపుల్ అండి. ఇక్కడ ఈ మాఘమాసంలో 4 వారాలు కూడా జరుగుతుందండి, తిరునాళ్ళలాగా. అందుకనేసి మేమైతే వెళ్దామని అనుకుంటున్నాము. కాబట్టి ఇంకా బైక్లో వెళ్తున్నాము. ఇక్కడి నుంచి దాదాపు ఒక 15 కిలోమీటర్స్ అలా వస్తుందండి. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు, అంటే 1 or 2 టైమ్స్ అయితే వెళ్ళాము, కానీ ఇట్లా సండేస్ టైంలో అయితే వెళ్ళలేదు. ఇంకా వెళ్దాం అనుకొని ఫిక్స్ అయిపోయి వెళ్ళాము. తనకు కూడా కొంచెం అలా ఫ్రీగా ఉంటుందని. చూసారా తను ఏం ఎంజాయ్ చేస్తుందో బైక్లో వెళ్తుంటే. కింద కూర్చోమంటే కూడా కూర్చోకోకుండా బాగా ఎంజాయ్ చేస్తుందండి. ఇలా చూసారా దారి పొడవునా పంట పొలాలు. ఇది వచ్చేసి చాగల్లు ప్రాజెక్ట్ అండి. మేము ప్రజెంట్ ఇక్కడి నుంచి బయలుదేరి మాకు చాగల్లు ప్రాజెక్టు ఒక 10 కిలోమీటర్స్ అలా వస్తుందండి. చూడండి ఎంటర్ అయిపోయాము. ఇది చాగల్ ప్రాజెక్ట్ అండి. వెళ్తున్నాము, ప్రాజెక్టు మీదే వెళ్తున్నాము. వాటర్ ఫ్లో ఎలా ఉంది ఏమనేది కూడా చూడండి. అంటే నేను కొంచెమే వీడియో షూట్ చేశానండి. బాగా అంటే లైటింగ్ ఎక్కువ ఉండడం వల్ల క్లారిటీగా లేదు. మరి ఈవినింగ్ వచ్చినప్పుడు కూడా చూపిస్తాను, చూడండి ఎలా ఉంటుంది ఏమనేది. ఇంకా బాగా ఇప్పుడు చూడండి వాటర్ బాగా ఫ్లో కనిపిస్తుంది కదా, ఎంత ఉంది కెపాసిటీ వాటర్ ఏమనేది. చాలా బాగుందండి. అక్కడ కాసేపు ఉండి కూడా వెళ్ళాము. వాటర్ మొత్తం అంతా బాగా ఉంది. ఇక్కడ వచ్చేసి అలా సాటర్డే సండే వాటర్ వదులుతారండి. అంటే మాఘమాసం కదా, స్నానాలు చేసుకోవడానికి అలా కంఫర్టబుల్గా ఉంటుంది వచ్చే భక్తులకు అన్నట్టు. ఈ టెంపుల్ దగ్గర ఆ 2 రోజులు మాత్రమే వాటర్ ఫ్లో వదిలారు. అలా అయితే మేమైతే వెళ్ళిన రోజు అయితే వదలలేదండి. సండే చాలా ఎక్కువ రష్ ఉందని ఆ రోజు వదలలేదంట, ఇబ్బంది అవుతుంది కదా రోడ్డుకి అన్నట్టు. అలాగా చూడండి చాలా బాగుందండి. ఎవరికైనా వెళ్ళి చూడాలనుకుంటే కూడా అక్కడ చిన్న పార్కు లాగా కూడా టెంపుల్ ఉందండి, అది కూడా చూడొచ్చు. ఇంకా ప్రజెంట్ అయితే మేము టెంపుల్ దగ్గరికి అయితే రెడీ అయ్యి వెళ్ళామండి. చూడండి మేమైతే వెళ్తున్నాము. ఇంకా చాలా రష్గా ఉందేమో అనుకున్నాము. మార్నింగ్ అయితే చాలా ఉండిందంటండి. ఇప్పుడైతే ఏం పెద్దగా లేదు. చూసారా కొంచెం ఇలా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళామండి. ప్రజెంట్ అయితే ఇది ఇంకా టెంపుల్ రన్నింగ్లోనే, ఇంకా పక్కనే అండి. ఇలా వెళ్ళేసాము. మేమైతే చాలా బాగా తొందరగా దర్శనం అయిపోయిందండి. బాగా లేట్ అవుతుంది అనుకున్నాము. ఇక చాలా బాగుంటారండి స్వామివారు అయితే. నాగల కట్ట కూడా బాగా ఉంది ఇక్కడ పూజ చేసుకోవడానికి. అంతా కూడా చూసారా చాలా ఫ్లోటింగ్ ఉంది ఇక్కడైతే. చూడండి వీడియో చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఎట్లా రూట్ ఏమనేది కూడా చెప్తానండి. తాడేపత్రి నుంచి పెద్దపప్పూరు అంటే బస్సులు ఉంటాయండి, అక్కడ కూడా అలా రావచ్చు. ఇంకా వచ్చేసి అనంతపూర్ నుంచి కూడా ఉంటాయండి. ఇది తాడేపత్రి టు అనంతపూర్ వెళ్ళే దగ్గర కొండాపురం అని ఉంటుందండి. అక్కడ క్రాస్ దిగి పెద్దపప్పూరు అన్నా కూడా వెహికల్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయండి. అలా అయితే రావచ్చు. మేమైతే బైక్ మీద వెళ్ళాం. ప్రజెంట్ అయితే చూసారా ఇంకా ఎంత రష్గా ఉంది చూడండి. లోపలికైతే వెళ్ళిపోతున్నాము. బాగా ఫ్లోటింగ్ ఉంది ఇక్కడైతే మాత్రం. చూసారా మేమంతా ఇలా వీడియో చేస్తున్నాము. మొత్తం జనాలు కూడా చూసారా. ఇంకా మేమైతే ఇలా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళాము. చూసారా క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉందండి. ఇంకా మేము ఇలా చిన్న పాప అనేసి చెప్పేసి ఇలా వచ్చేసాము. చాలా బాగుంది చూడండి. డెకరేషన్ స్వామివారు అయితే చాలా అలంకరణ అయితే చాలా బాగా చేశారు. చాలా బాగుందండి. ఇంకా అసలు వీడియో చేయడానికి బ్లరీగా, కానీ కొంచెం అలా స్పేస్ చేసుకొని తీశాను నేనైతే వీడియో. మొత్తానికైతే స్వామివారిని ఎవరైనా దర్శించుకోవాలనుకునే నా వీడియో రూపంలో కూడా దర్శించుకోవచ్చు. చూసారా ఇంకా ఇలా అయితే ప్రదక్షిణలు అయితే చేస్తున్నామండి స్వామివారికి.
బాగా ఫ్లోటింగ్ ఉంది చూసారా, అసలు ఎటు వెళ్ళినా కూడా రష్తో ఉందండి. ఇంకా ఇక్కడ స్వామివారికి పూజలు చేసి కొంతమంది బియ్యం బ్యాళ్ళు కూడా అలా తీసుకెళ్తారు కదా స్వామివారికి, అలా మొత్తం అసలు రష్ అయిపోయింటే టెంపుల్ దగ్గరే వేశారండి అన్నీ. చూడండి అసలు చాలా నవగ్రహాల దగ్గర ఎక్కడ పడితే అక్కడ వేసేసారు అసలు. ఇంకా ఇలాగైతే కంప్లీట్గా మేము ఇటు నుంచి ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్తామండి. ఇది అయిపోయిన తర్వాత చూసారా చాలా బాగా రష్గా ఉంది. ప్రతి వీకు జరుగుతుందండి ఈ స్పెషల్ అంటే ఈ మాఘమాసం ఒక్క సాటర్డే సండే మాత్రం సూపర్గా జరుగుతుంది. స్వామివారికి కళ్యాణం కూడా చేస్తారండి, పార్వతీ పరమేశ్వర స్వామివారికి కూడా. ఇక్కడ మామూలుగా ఫెస్టివల్ రోజు మిగతా టైంలో కూడా చేస్తారు, చాలా బాగా చేస్తారంట ఇక్కడైతే పూజ. కాకపోతే నేనైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాను కదా, ఇంకా అదంతా ఏం తీయలేదు. చూడండి ఇంకా ఇక్కడ బియ్యం బ్యాగ్ వేసుకోవచ్చు. ఇంకా మా పాప అయితే వేసేస్తున్నారు. చూడండి అది దాదాపు ఎంత ఉంటుందంటే చాలా లెంత్గా తొవ్వి పెట్టేశారండి అక్కడ పాప వాళ్ళు వేసినట్లుగా. సరే ఇంకా ఇలాగైతే మేము దర్శనానికి అయితే మేము కూడా తీసుకెళ్ళాము. ఇప్పుడు క్లారిటీగా కనిపిస్తుందండి, అప్పుడు చాలా రష్ ఉన్నారు మేము ప్రదక్షిణలు చేసేటప్పుడు, అందుకనేసి ఇంకా నేను అక్కడ కొంచెమే తీశాను. చూసారా ఇలా ఉంటుందండి. స్వామివారిని నీట్గా నిలబడి తీశానండి, హడావిడి లేకుండా. ఈ రష్తో అసలు వీడియో చేయడానికి కూడా అవ్వట్లేదు, అంత ఫుల్ రష్ ఉందండి. కానీ తీశాను, అలా ఉంటుంది జ్ఞాపకం అన్నట్టు. ఇది నాగలకట్ట అండి, చాలా బాగుంది. చూసారా పూజ మొత్తం అందరూ ఇలా చేసి పెట్టేశారు, అస్సలు కనిపించట్లేదు. చూడండి అంత రష్ ఉందండి. ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ ఉందా చూడండి, మొత్తం స్వామివారికి పూజ చేసేసి నీట్గా ఉండాల్సిన ప్లేసులు మొత్తం అంతా అలంకరణ చేసేసారు. అంత నీట్గా పెట్టుకుని ఉంటారండి, కానీ ఇక్కడ పూజ మొత్తం చేసేసారు. చూసారా ఎంత రష్ ఉందంటే అసలు వీడియో ఎక్కడ చేద్దామన్నా కూడా ఏమి తీద్దామన్నా కూడా అవ్వట్లేదండి, కాకపోతే అంత రష్ ఉంది. చూడండి ఫైనల్గా అయితే కొంచెంగా అలా తీసుకుంటూ వచ్చేసాను. ఇంకా ఇది మొత్తం నాగలకట్ట అండి ఇక్కడ నేను తీస్తున్నది. చూడండి ఎంత బాగా ఉంది కదా స్వామివారు. కాకపోతే నేను మళ్ళీ కూడా వెళ్ళానండి ఈ తిరునాళ్ళ తర్వాత, ఆ నెక్స్ట్ ఒక 2-3 డేస్ తర్వాత మేము కూడా వెళ్ళాము. ఇప్పుడైతే ప్రజెంట్ ఫ్యామిలీతో వెళ్ళాము, తర్వాత స్టాఫ్తో కూడా వెళ్ళాము. చాలా బాగుందండి ఇదైతే. చూడండి మా వారు ఇక్కడైతే పూజ చేస్తున్నారు. చూసారా స్వామివారు, ఇది నాగలకట్ట ఫేమస్ అంటండి. మామూలుగా నాగలకట్టకి ఎవరైనా పిల్లలు లేరనుకున్న వాళ్ళు అలా వీక్ అలా వెళ్ళేసి ప్రదక్షిణలు చేయడం అలా కూడా చేసుకుంటారంట ఇక్కడ. అయితే ఇక్కడ చూసారా అండి స్వామివారిని, చూడండి అలంకరణ చేసి ఎలా అయితే డెకరేషన్ చేసి పెట్టేసుకున్నారు. స్వామివారిని అంతా నీట్గా రెడీ చేసుకున్నారు కదా, చాలా బాగుంటుందండి. చూడండి ఇట్లా తిరునాళ్ళల్లో కానీ స్వామివారి టెంపుల్స్లో కానీ ఇదొక స్పెషల్ అనే చెప్పాలి. ఇలా అలంకరణ చేసి చేయడం అనేది చాలా బాగుంటుంది కదా. అంత మంచిగా పూలతో అలంకరణ, స్వామివారికి పూలు అంటారు కదా, అలంకరణ చేయడానికే ప్రత్యేకంగా ఇక్కడ చేస్తారండి. చూడండి ఇలా అయితే టెంపుల్లోకి ఎంటర్ అయ్యామండి. చూడండి అశ్వత్థ నారాయణ స్వామి శ్రీచక్ర భీమలింగేశ్వర స్వామి దేవస్థానం అండి ఇది. క్లారిటీగా చూసారు కదా. ఇలా అయితే లోపలికైతే టెంపుల్లోకి వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ కూడా కొంచెం వీడియో షూట్ చేశానండి, అవ్వట్లేదు కానీ చేశాను. చూడండి ఇదైతే చుట్టూ సరౌండింగ్స్ అండి. లోపలికైతే ఇలా ఎంటర్ అయిపోతున్నాము. చాలా ఫ్లోటింగ్ అయితే ఉండింది, కానీ నిలబడి ఓపిక్గా తీసానండి. లోపల చూసారా ఇక్కడ కూడా బాగా డెకరేషన్ చేసి ఉంచారు. ఇక్కడ లోపల సైడ్స్ రూమ్స్ అన్నీ అవి కూడా ఉంటాయి. ఇక్కడ మనం ఉండాలనుకున్నా కూడా స్టే చేసుకోవాలనుకున్నా కూడా అంటే ఇంకా అయితే ఇక్కడ కొట్టించేసుకొని వెళ్ళాలి ముందే. చూసారా ఇంకా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. స్వామివారిని కూడా ఇక్కడ కూడా చాలా బాగా అలంకరణ అయితే చేశారు. చూడండి ఎలా ఉంది, చాలా బాగుందండి. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ స్వామివారి డెకరేషన్ అయితే హైలైట్ అండి. మామూలుగా ఎవ్రీ సండే చేస్తారు. ఇంకా ఆ రోజు 3వ ఆదివారం అండి, 3వ ఆదివారం వెళ్ళాం మేము. ఈ వీక్ కాకుండా పోయిన వీక్ వెళ్ళామండి. కాకపోతే వీడియో పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయితే అయ్యింది,
టైం కుదరక చూడండి ఎలా ఉన్నారు ఏమనేది స్వామివారు నీట్గా చూపిస్తాను చూడండి. శ్రీచక్ర భీమలింగేశ్వర స్వామి అండి. స్వామివారు అంటే శివుడు అని అర్థం. చూసారా చాలా బాగా అలంకరణ చేసుకున్నారు స్వామివారిని. నీట్గా వీడియో తీశాను చూడండి, చాలా బాగుందండి. నేనైతే ఇంక అక్కడ నిలబడ్డాను, చూసారా ఎంతసేపు ఉన్నాననేది. అక్కడ మామూలుగా జనాలు ఉంటే అలా తోసేసేవాళ్ళు, కాకపోతే ఉన్నా కూడా సైడ్కి నిలబడి నీట్గా నేనైతే వీడియో చేస్తున్నానండి. చూసారా ఇంకా ఇక్కడైతే ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా అలా బయటికైతే వచ్చేసాం మేము. బయటకు వచ్చేసేసి ఇంకా తర్వాత ఇలా ఇంకా బయట అలా తిరుగుతున్నాము మొత్తం టెంపుల్ చుట్టూ. చూసారా ఇంకా మేమైతే టెంపుల్ బయటకు వచ్చామండి. అక్కడ కనీసం దేవుడికి పూలు వేయడానికి కూడా తీసుకోవట్లేదు. అందుకే ఇక్కడ బయట చెట్టుకి స్వామివారికి పూజ చేసేసి ఇక్కడ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయానండి. చాలా రష్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంక ఇలా ప్రదక్షిణలు అయితే చేసేసి స్వామివారికి అయితే పూజ చేసేసుకుంటున్నాము. ఇంకా తర్వాత టెంపుల్ సరౌండింగ్లోనే ఇక్కడ విభూది పెట్టుకుంటున్నామండి. చూసారా మేమిద్దరం అక్కడ మిర్రర్ ఉంటే మిర్రర్లో ఫొటోస్ తీసుకుంటున్నాను, ఎలా ఉంటుంది చూద్దామని. పాప చూస్తే చూడట్లేదండి. చూసారా ఇంకా అలా అయితే ఆ రోజు డే అంతా మాకు అలా టైంపాస్ అయిపోయిందండి. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఫొటోస్ తీసుకుంటున్నాము. ఇంకా లోపల ఎక్కడ కూడా తీసుకోవడానికి అవ్వట్లేదు కాబట్టి చూసారా ఇంకా మేమైతే ఇలా ఉన్నామండి. చాలా బాగా ఎంజాయ్ చేసిందండి పాప. దాదాపు 3-4 అవర్స్ అయితే అక్కడే ఉన్నాము. తను బాగా ఆడుకుంటూ ఆ ప్లేస్లోనే అక్కడే టెంపుల్లోనే ఎక్కువసేపు టైం స్పెండ్ చేసామండి. తర్వాత బయటకు వచ్చి అయితే ఎక్కువసేపు లేము. చూసారా ఇక్కడ ఇంకా రెడీ అయిపోయేసి ఇంకా వెళ్దాం అన్నట్టు ఇంకొక చోట కూర్చున్నాం. బాగా చెమటలు పట్టాయండి వేడి ఎక్కువ ఉండడం వల్ల. ఇంకా పాప కూడా ప్రసాదం తీసుకుంటే అక్కడ తినేసి బయలుదేరదామని అయితే ఇంకా ఫిక్స్ అయ్యాము. ఇంక ఇలా అయితే బయటకు వచ్చేస్తున్నాము టెంపుల్ బయటికి. ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత మనం ఫెస్టివల్ అంటేనే చాలు గాజులు ఇలాంటివన్నీ తీసుకోవాలా తిరునాళ్ళలో అలా అనుకుంటాం కదా. అలా ఇక్కడ షాపింగ్ అయితే ఉంది, వెళ్ళి చూద్దామనేసి అలా వెళ్ళామండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి, ఓకేనా. ఇప్పుడైతే జస్ట్ షాపింగ్ అంతా చూసేయండి, ఓకే. Never really know what's going on. Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out.
ఎండలో వెళ్ళి వచ్చేసాం కదా, షాపింగ్ అంతా చూసారు కదా. మేము కూడా కొన్ని అక్కడక్కడ తీసుకున్నామండి. ఇంకా పాప కోసం నా కోసం అన్నీ ఏమేం కావాలనేది కూడా తీసేసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇంకా మా పిల్ల బాగా ఐస్ క్రీమ్ సౌండ్ బాగా కనుక్కుంటుందండి. ఆ బెల్ సౌండ్ వింటూనే చాలా ఐస్ క్రీమ్ అనేది బాగా ఐడెంటిటీ అయితే చేస్తుందండి. చూసారా, ఇంకా నేనైతే తన కోసం ఒక కప్ ఐస్ తెచ్చిచ్చానండి. తింటే జలుబు చేస్తుందనేసి అది కూడా నేనే తిన్నానండి. ఎందుకంటే లాస్ట్ టైం మ్యారేజ్కి వెళ్ళినప్పుడు కొంచెం జలుబు చేసి బాగా ఇబ్బంది పడింది కదా, అందుకనేసి నేను ఐస్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంక ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మేము బయలుదేరామండి. బయలుదేరిన తర్వాత మీకు ఇక్కడ చాగళ్ళు ప్రాజెక్ట్ చూపిస్తానని చెప్పాను కదండి. ఇక్కడ పార్కు లాగా టెంపుల్ ఉంటుందండి. నేను ఈ ప్లేస్లో కొంచెం వీడియో తీస్తున్నాను కదా, ఇక్కడ డౌన్కి అయితే వెళ్ళాలి. అది మా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేస్తాను, అది కూడా చూస్తాను చూడండి. ఇలా సాయంకాలం సమయంలో సూర్యుడు అలా అస్తమిస్తున్నప్పుడు చూసారా ఎలా బాగుంటుందో ఏంటి క్లైమేట్ అనేది. నీట్గా చూడండి, చాలా బాగుందండి ఈవినింగ్. అందుకే అప్పుడు వెళ్ళేటప్పుడు కొంచెం తీసాను, కానీ ఇప్పుడైతే క్లారిటీగా నీట్గా తీసాను. చూడండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. చూడండి, ఈవినింగ్ ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చాలామంది టూరిజం ప్లేస్ లాగా కూడా పిల్లల్ని సండేస్లో అలా కూడా తీసుకెళ్తుంటారు. చాలా బాగుంటుందండి. కింద నేను ఇందాక చూపించాను కదా, ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి, ఫ్రెండ్స్తో పాటు వెళ్ళినప్పుడు అయితే వెళ్ళాను. అప్పుడు వీడియో షూట్ చేశాను, చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇది ప్రాజెక్ట్ కదా, చూడండి గేట్స్ ఇంకా ఎత్తలేదండి. ఇది వచ్చేసి డౌన్ కండి. ఇలా వాటర్ ఫ్లో అంతా మొత్తం బయటికి వెళ్తే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తుంది. చూడండి, మొత్తం ఇలా అయితే చేశానండి. ఇంకా మా జర్నీ అయితే ఇలా ఆ రోజు మొత్తం ఒక హాఫ్ డే ఇలా అయితే గడిచిపోయిందండి. చాలా లేట్ అయింది ఇంటికి వచ్చేసరికి, కానీ ఇంకా అలా వచ్చేసాము. లేట్ అయినా పర్లేదని. ఇప్పుడు చూడండి, మీకే అర్థమవుతుంది కదా ఎలా ఉంది క్లైమేట్ ఏమనేది. కొంచెం కొంచెంగా చీకటి పడుతూ అలా ఉందండి. ఇంకా మేమైతే ఫైనల్గా ఇలా ఆ డే మొత్తం కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. బాయ్ మరి. ఇలా మొత్తం చేసాం చూడండి. వాళ్ళ నాన్నతో కూడా తను కూడా ఉందండి, ఓకేనా. ఇంకా చూసారా, ఇది బైక్లో వెళ్తున్నాము. జస్ట్ ఒక్క షాట్ అలా తీసానండి. ఎలా ఉంది చూడండి, అసలు వాటర్ మొత్తం ఆ సూర్యుడు లైటింగ్ అయితే పడుతుంది కదా, చాలా బాగుంది. అందుకే ఆఫ్ చేసి మరీ తీసానండి. ఎలా ఉందో ఏమండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ మరి.